ఏంటి కేసు? విడాకుల కేసు. ఎవరు కావాలి? ఎవరికి వద్దు సార్. మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు? నా వైఫ్ నాతో విడాకులకు అప్లై చేసింది సార్. వద్దని కోర్టుకెళ్ళి అప్పీల్ చేయి. వకీల్ సాబ్తో వెళ్తే మా వాదన బలంగా ఉంటుందని వచ్చాం సార్. అంటే నీలో ఏదో బలహీనత ఉందన్నమాట. లేదు సార్, మేము చాలా స్ట్రాంగ్. 2-3 పుల్లులు తాగినా తోలకుండా మేనేజ్ చేస్తాం తెలుసా. ఏనా మరే చూస్తేనే అర్థమవుతుంది. మేము స్ట్రాంగ్ అనే సార్. మీరు చాలా రాంగ్ అని. సార్ చూడండి, భార్య పుట్టింటికి వెళ్ళిందంటే అత్త మీదో భర్త మీదో అలిగిందని అర్థం. అదే కోర్టు మెట్లెక్కిందంటే భర్త తనకు అక్కర్లేదని అర్థం. సో ముందు మీ గురించి నాకు తెలియాలి. నా పేరు వెంకట్రావు సార్. రాజమండ్రిలో పేరుగాంచిన రఘురామ్ గారి చెల్లెలు గారి భర్త గారండి సార్. నేను ఆ ఇంట్లో హోల్ అండ్ సోలు ఇల్లరక బాలు నేనే సార్. వీడు నన్ను తండ్రిని చేసిన ముద్దుల కొడుకు. ఏం చేస్తుంటారు? మా నాన్న ఏం చేయడు సార్, మాతో కలిసి సంతోషంగా ఉంటారు. అవును సార్. అర్థమైంది. ఉద్యోగం పురుష లక్షణం అంటారు కదా. అంటారా సార్? మేమెప్పుడు వెళ్ళదే. ఎరా నువ్వు విన్నావా? లేదు నాన్న. అమ్మతోడు ఎప్పుడు వెళ్ళలేదు సార్. అంటే బాబుకి ఏ జాబు లేదన్నమాట. మా బాబు వాడి బాబుని ఫాలో అవుతుంటారు సార్. ఇద్దరు బలంగా తిని బలాదూరుగా తిరుగుతారన్నమాట. బాలే చెప్పారు సార్ మీరు. చూడరా లాయర్ గారు అంత బాగా చెప్పారు. నాన్న, లాయర్ గారు పార్ట్ టైం కింద జాతకాలు కూడా చెప్పొచ్చు. అవునా కదా? కంగ్రాచులేషన్స్ చెప్పారు సార్. చూప్. ఏ మాత్రం సీరియస్నెస్ లేకుండా ఇలా ఖాళీగా జాబ్ లేకుండా ఉంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న ఏ భార్య అయినా విడాకులే కోరుకుంటుంది. నీ భార్య కూడా అదే చేసింది. సార్ మరి దీనికి మందు లేదా? అంటే మావాడు పరిష్కారం అదే అడుగుతున్నాడు సార్. కామన్ గా ఎవరికైనా సమస్యలు ఉంటాయి. విచిత్రంగా ఈ కేసులో మీరే పెద్ద సమస్య. ఇలాంటి జబ్బులకి మందుండదు, నివారణ ఒక్కటే మార్గం. అంటే ఏం చేయాలి సార్? ముందు నువ్వు ఒక జాబు సంపాదించుకోవాలి. ఎలాంటి కష్టమైనవి కాకుండా కొంచెం సులభంగా ఉండే ఏమన్నా చెప్పండి సార్. ఉద్యోగం తెచ్చుకోవడం కూడా కష్టం అంటున్నావంటే